నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా! అందరూ బాగుండాలి. అందులో కూడా మనము ఉండాలి. అలాగే ఈరోజు ఈ ఫుడ్ డొనేషన్ చేసిన పొట్లూరి విజయమ్మ గారి జ్ఞాపకార్థమైన వాళ్ళ బాబు పొట్లూరి మహేష్ బాబు గారు, అలాగే సునీత అండి. ఎందుకంటే అండి ఇంతమంది పేదవారు ఇలా డైలీ భోంచేయగలుగుతున్నారనంటే ఎవరో ఒక దాత ముందలకు వస్తున్నారండి. వీళ్ళైతేనండి ప్రతి నెల 12వ తారీఖున విజయమ్మ గారి జ్ఞాపకార్థం అయితే మనకి ఇస్తా ఉంటారు. అంతే కాదండి. ఒకప్పుడు ఇద్దరు, ముగ్గురితో ప్రారంభమైన మన అన్నదానం అయితే ఈ రోజులు చూస్తున్నారు గదా! వందల మందిని మన చేతికి మించిపోయి వెళ్ళిపోయిందనమాట. అయితే ఇక్కడ కంట్రోల్ చేయడం గూడా చాలా కష్టమైపోయింది. కానీ ఎవరో ఒకళ్ళు తోడుగా ఉండి అక్కడైతే ఇంతమందికి మనం ఫుడ్ పెట్టడానికైతే సహాయం జేస్తున్నారండి. ఇట్లాగ ప్రతి ఒక్కరి ఆకలి మనం తీర్చగలుగుతున్నాం. ప్రతి ఒక్క పేదవారికి మనం పెట్టగలుగుతున్నాం. ఒక నిండు చూలాలికి కూడా పెట్టగలిగాము అంటే అది మీరిస్తున్న బ్లెస్సింగ్స్ గానీ, ఆశీర్వాదం కానండి. మరి ఇట్లాగ ప్రతి ఒక్కరు ఇలా కడుపు నిండా తిని వెళ్ళిపోతున్నారండి. ఎందుకంటే మీరు పెట్టినట్టు ఇంకెవరు పెట్టట్లేదండి. వేడి వేడిగా చిప్స్ గానీ, చట్నీ గానీ, రైస్ గానీ ఇట్లాగ తీసుకొచ్చి పెట్టి మా యోగక్షేమాలు కనుక్కొని వెళ్తున్నారు అని అంటున్నారు. అయితేనండి ఇది మనం ఎన్ని రోజులు దేవుడు మనకిచ్చిన ఈ అవకాశం అండి. ఈ అవకాశం ఉన్నన్ని రోజులైతే మనం చేయగలుగుతాం. ఈ కార్యక్రమం ఇంకా ఇట్లాగే కొనసాగాలనైతే మీరైతే కోరుకోండి. అలాగే వాళ్ళ కుటుంబానికి కూడా బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి.